హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లాట్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని గణపరిచిన వారు మరియు దేవుని హీనపరిచిన వారు ఏ విధంగా ఉన్నారో ఈరోజు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని గణపరచటం వల్ల ఏ విధంగా బ్లెస్ అయ్యారో తెలుసుకుందాము. కొందరు దేవుని చిత్తానికి లోబడి ఆశీర్వాదంగా నిలిచారు. మరికొందరు అవిధేయత, అసూయ, గర్వం వల్ల, లోకాసక్తి వల్ల తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. మనము దేవునికి విధేయత చూపి దేవుని పట్ల ఉద్దేశాన్ని గ్రహించి ఆయన చిత్తంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నారు. మొట్టమొదటిగా దేవుని గణపరిచిన వారెవరని దేవుని వాక్యం నుంచి గమనించినట్లయితే, దావీదు దేవుని గణపరిచాడు గనుక రాజయ్యాడు. దానియేలు దేవుని గణపరిచాడు గనుక బబులోనులో హెచ్చింపబడ్డాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను వారు దేవుని గణపరచడం వలన దేవుడు వారిని అగ్నిగుండంలో నుంచి రక్షించినట్లుగా మనము దేవుని వాక్యంలో గమనించవచ్చు. అదేవిధంగా యోబు శ్రమలలో, శోధనలో దేవుని గణపరిచాడు గనుక దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవుణ్ణి హీనపరిచిన వారెవరని దేవుని వాక్యం నుంచి గమనించినట్లయితే, ఫరో రాజు దేవుణ్ణి హీనపరిచాడు గనుక అతని సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయారు. మరియు రెండవదిగా చూసినట్లయితే, సౌలు రాజు దేవుని హీనపరచడం వల్ల భయంకరమైన చావు చచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో గమనించవచ్చు. నెబుకద్నెజరు దేవుని హీనపరిచాడు గనుక గడ్డి మేసే స్థితికి వెళ్ళినట్లుగా మనము చూడవచ్చు. హేరోదు రాజు దేవుని హీనపరచడం వల్ల పొరుగులు పడి చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనము గమనించవచ్చు. మనము దేవుని వాక్యమునకు లోబడి దేవునికి విధేయత చూపి దేవుణ్ణి గణపరిచే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ దేవుని చిత్తం మనము నెరవేర్చేవారుగా ఉండాలి. ఆ విధంగా దేవుని చిత్తం నెరవేరుస్తూ దేవుని గణపరుస్తూ దేవుని నామమునకు మహిమ తేవటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.